హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఓకే, ఈరోజు జీలకర్రగూడెం అనే ఒక ఊరు వచ్చామండి. అక్కడ గృహాలు ఉన్నాయి కదా, దాని దగ్గరికి వచ్చాను. ఓకే, మీకు కూడా చూపిద్దాం అనేసి వీడియో తీస్తున్నా, మీరు కూడా చూసేసేయండి. చూడండి ఫ్రెండ్స్, గృహాలు ఎలా ఉన్నాయో. ఆల్రెడీ నేను ఒకసారి చూశాను, కాకపోతే నా సబ్స్క్రైబర్స్కి కూడా చూపించాలని ఈరోజు మళ్ళీ రావడం జరిగిందండి. మేబీ ఒక 8 months బ్యాక్ చూసినట్టున్నాను. మళ్ళీ ఇప్పుడు అది కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం రావాల్సి వచ్చింది. చూడండి, నేను కూడా కనిపిస్తే బాగుంటుంది కదా. అదిగో, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకైతే ఏం తెలీదు, నేనైతే చేయను కాబట్టి జస్ట్ విజిట్ చేయడానికి వచ్చాను. నా ద్వారా మీరు కూడా చూస్తారని చూపిస్తున్నా, అంతే. నాకైతే పిచ్చగా నచ్చేసినాయి అండి ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. ఎంత కొండని ఎట్లా దొరలేదు ఎలా చేస్తారు కానీ, అమ్మో, వ్యూ చూడండి ఎలా ఉందో. ఇంకా అప్పెక్కేది ఉంది, అప్పెక్కిన తర్వాత టోటల్ చూపిస్తా, చూద్దురు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అప్పెక్కే చాలా ఉంది, అప్పెక్కిన తర్వాత మిగతాది కూడా చూపిస్తా. చూడండి, ఇటు నుంచి కూడా చాలా బాగుంది కదా. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి వ్యూ ఎంత బాగుందో. టైం వచ్చేసి 2:30 అవుతుంది. మంచు పొగ ఇంకా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే అదిరిపోయింది. అది జీలకర్రగూడెం ఊరు అన్నమాట. చాలా పొగరుపు వస్తుంది ఫ్రెండ్స్, బట్ తప్పట్లే తీయడం. పైకి ఎక్కిన తర్వాత వ్యూ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉందో. ఎక్స్ప్లెయిన్ చేయలేను అన్నాను కదా. ఇదిగో చూడండి, ఈ బోర్డు మీద మెన్షన్ చేశారు, రాతిలో కట్టిన స్తూపం అంట. ఇలా ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఆల్రెడీ ప్రతి ఆటలకి ఒక్కొక్క పేరు పెట్టేసి ఉంటుంది, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేయలేను అనేది. చైన్ అనేది కూడా అందుకనే. రోడ్ ఉంది చూడండి, ఇలా అన్నమాట.
ఇక్కడ జనం ఎలా పెరిగేవారో ఎలా ఉన్నారో ఏంటో ఏం అర్థమవుతలే. బాగుంది కదా ఫ్రెండ్స్, నాకైతే పిచ్చగా నచ్చింది. ఫోటో తీయాలా? అది చూడండి టోటల్ ఎలా ఎక్కొచ్చు ఎక్కకూడదో తెలియదు, కానీ వీటిని ఏదో కానీ అంటారు. పేరైతే మర్చిపోయాను. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఇట్లా ఇక్కడున్న ప్రతి ఒక్క కట్టడానికి ఒక్కొక్క నేమ్ బోర్డు పెట్టారు. అంటే అవి కూడా శిథిలాలు అయిపోయినాయి కదా, అందుకని ఏంటి ఏది అనేది పర్టికులర్గా మెన్షన్ అయితే చేయలేదు. ఇలా కిందకి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అలాగా కొండల్లో అప్పుడు బౌద్ధులు ఇక్కడ ధ్యానం చేసేవారని ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుంటే చెప్తున్నారు. ఇది మ్యాక్ట్రో ఎట్లా ఉంటుంది. నాకైతే పిచ్చగా నచ్చింది. వేరే వేరే విషయాలు అయితే మనకు తెలియదు, కానీ ఇలా ఫ్రెండ్స్ అటు నుంచి మళ్ళీ ఇలాగ కిందకి రావచ్చు. ఇట్లా వచ్చి ఇలా కిందకి రావచ్చు. ఇదొకటి, అది కూడా కిందకి వెళ్ళి చూపిస్తా. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. ఇది కూడా ఇది ఇంకా ఎండ్ అన్నమాట. ఇలా ఉంటుంది, ఇలా ఎండ్. చూడండి ఫ్రెండ్స్, గృహాలు అంటే మీకు నేను ఫస్ట్ చూపించాను కదా, అవే బాగున్నాయి. ఇక్కడ వచ్చే కొంత ఇంక ఎండ్ అయిపోయింది. ఇలా ఉంది, ఇలా. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి మొక్కుబడి స్తూపములు అంటవి ఎట్లా ఉన్నాయి మరి. రైట్, ఇవన్నీ అవే మొక్కుబడి స్తూపములు ఉన్నాయి కదా. ఎందుకని నేను ఎలాగొన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇది లాస్ట్ది అనమాట. లాస్ట్ది మొక్కుబడి స్తూపం అని ఉన్నాయి కదా, లాస్ట్ది ఇది. ఇట్లా దీని ఒక రౌండ్ వేద్దాం మనం. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. ఓకే.